హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తేమ శాతం అత్యధికంగా పెరగడంతో మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా కోస్తా భాగాలు మధ్యాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. ఇవాళ రేపు కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి. ఏప్రిల్ 10 వరకు కూడా భారీ వర్షపాతం ముఖ్యంగా కోస్తా తీర భాగాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, రాజమండ్రి, కాకినాడ, ఐపోలవరం, బొబ్బిలి, రాజమహేంద్రవరం, అమలాపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. దక్షిణ కోస్తా భాగాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి కోస్తా భాగాల్లో. మధ్య తెలంగాణ భాగాలు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా రానున్నటువంటి 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.